రైట్ ఇక న్యూస్ లెన్స్ లో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం టీడీపీ నాయకుల్లో లుకలుకలు మొదలయ్యాయి. డిప్యూటీ తహసీల్దార్ నియామకాన్ని టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇక టీడీపీ పెద్దలు ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబుకు మండల స్థాయి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా డిప్యూటీ తహసీల్దార్ పనిచేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నాయకుల భూ స్కామ్లో డిప్యూటీ తహసీల్దార్ హస్తం ఉందని టీడీపీ నాయకులు అంటున్నారు. గతంలో డిప్యూటీ తహసీల్దార్ తమను అవమానించారని స్థానిక టీడీపీ నేతలు చెబుతున్నారు. తమ విజ్ఞప్తిని టీడీపీ పెద్దలు ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదంటూ లేఖ ద్వారా సీఎం చంద్రబాబుకు రామచంద్రాపురం మండల టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిమారు అందిస్తారు. చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం డిప్యూటీ తహసీల్దార్ నియామకం టీడీపీ శ్రేణుల్లో వివాదాస్పదంగా మారుతూ ఉంది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా పనిచేసినటువంటి రెవెన్యూ అధికారి తిరిగి ఈ నియోజకవర్గంలో నియమించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి పదే పదే టీడీపీ శ్రేణులు అయితే ఎమ్మెల్యే నానిని ప్రశ్నిస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పీలేరు నియోజకవర్గంలోని చిన్నగొట్టుకల్ మండలంలో డిప్యూటీ తహసీల్దార్గా అన్వర్ బాషా పనిచేశారు. ఆ క్రమంలోనే వైసీపీ నాయకులకు భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత కల్పించినటువంటి ఆరోపణలు అయితే అనేకం ఉన్నాయి. అలాంటి అధికారిని తిరిగి టీడీపీ వారి సూచనలతో రామచంద్రాపురం మండలంలో పోస్టింగ్ ఇప్పించడాన్ని ఎంతవరకు సబబు అని చెప్పేసి టీడీపీ శ్రేణులు అయితే ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇతని పోస్టింగ్ను తీవ్రంగా అడ్డుకున్నటువంటి టీడీపీ శ్రేణులు గత 3 నెలల కాలం పాటు ఈ పోస్టింగ్ ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి టీడీపీ నాయకులు ఇవాళ దానికి విరుద్ధంగా మళ్ళీ పోస్టింగ్ కల్పించడాన్ని టీడీపీ శ్రేణులు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి అధికారులు, అవినీతి అక్రమాలకు ప్రోత్సహించినటువంటి అధికారులు తిరిగి వారిని పక్కన పెట్టకుండా వారికి పోస్టింగ్ కల్పించడం, దట్టు ఈ టీడీపీ శ్రేణులు టీడీపీ ఎమ్మెల్యేగా దాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి టీడీపీ నాయకులైతే ప్రశ్నిస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలకు మూల కారకులైనటువంటి అధికారులను తిరిగి తమ కాన్స్టిట్యున్సీలో పోస్టింగ్ కల్పించడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని చెప్పి భావన సర్వత్రా వ్యక్తమవుతూ ఉందని చెప్పేసి టీడీపీ నాయకులైతే స్పష్టం చేస్తున్నారు. అయితే అలాంటి కార్యక్రమాలకు ఉపక్రమించకుండా అడ్డుకోవాల్సిన అధికారులు తీరా వాటిని ప్రోత్సహించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి టీడీపీ నాయకులైతే ఎమ్మెల్యేనైతే పదే పదే ప్రశ్నిస్తున్నారు. అయితే టీడీపీ నాయకుల విజ్ఞప్తిని బేఖాతరు చేసినటువంటి ఎమ్మెల్యే తనకు అనుకూలంగానే అన్వర్ బాషా నియామకాన్ని చేపట్టారని చెప్పేసి టీడీపీలోని ఓ వర్గం అయితే భావిస్తూ ఉంది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ శ్రేణుల్లో మండల స్థాయి నాయకులందరూ కలిసి లేఖ రాశారు. ప్రధానంగా గతంలో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినటువంటి అన్వర్ బాషా భూ కుంభకోణాలకు ప్రాధాన్యత కల్పించిన అన్వర్ బాషాను అదేగా అక్కడ టీడీపీ నాయకులకు అడ్డుకొని టీడీపీ నాయకుల కార్యక్రమాలు ఏవి జరగనీయకుండా వారి పనులను సైతం అడ్డుకొని వారిని హేళనగా మాట్లాడించినటువంటి డిప్యూటీ తహసీల్దారు ఇవాళ పోస్టింగ్ కల్పించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఇలాంటి వాటిని ప్రోత్సహించినట్లయితే వైసీపీకి టీడీపీకి తేడా లేకుండా పోతుందని, టీడీపీ ప్రజల్లో చులకన భావన ఏర్పడుతుందని చెప్పి టీడీపీ నాయకులైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. అయితే ఈ లేఖను రాష్ట్ర పార్టీ నాయకత్వం పరిగణలోకి తీసుకొని దీనిపై విచారణ అయితే చేపట్టింది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది, టీడీపీ క్యాడర్కి ఎమ్మెల్యేకి ఎందుకు గ్యాప్ ఏర్పడుతూ ఉంది, దీనికి కారణాలు ఏంటి అనే దాని మీద టీడీపీ అధిష్టానం అయితే దృష్టి సారించింది. అదే కాకుండా ఇలాంటి చిన్న తప్పిదాల వల్ల కేడరు దూరం అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అదే కాకుండా కేడర్లో విభిన్న స్వరాలు అయితే వినిపిస్తూ ఉంది. వీటన్నిటికీ మూలం ఇలాంటి పోస్టింగ్స్ కల్పించడం వల్లే కదా అనేసి టీడీపీ అధిష్టానం కూడా ఆలోచిస్తూ ఉంది. అదే కాకుండా ఎమ్మెల్యే పనితీరు పట్ల కూడా టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. ముఖ్యంగా కేడర్ను కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందని చెప్పి పదే పదే సూచిస్తూ ఉన్నా కూడా టీడీపీ నాయకుల విజ్ఞప్తుల్ని స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదనే భావన సర్వత్రా టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. దీనిపై అధిష్టానం సీరియస్గా
దృష్టి సారించింది. ఈ లేఖ రాసిన మండల స్థాయి నాయకులను పిలిపించి మండలంలో ఏం జరుగుతూ ఉంది, ఏంటి, ఎందుకు ఎమ్మెల్యేకి మీ మండల స్థాయి నాయకులకి గ్యాప్ వచ్చింది, కారణాలు ఏంటి అనే దాని మీద శోధిస్తూ ఉంది. అయితే మండల స్థాయి నాయకులను కూడా పిలిపించి మాట్లాడించిన పిదప ఎమ్మెల్యే నానిని కూడా పిలిపించి విచారించి అలాంటి కార్యక్రమాలకు స్వస్తి పలికే అవకాశం ఉందని చెప్పేసి టీడీపీ శ్రేణుల్లో ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది. అయితే టీడీపీ అధిష్టానం కూడా ఇలాంటి వాటి పట్ల దృష్టి సారించి చర్యలు చేపట్టకపోతే వైసీపీకి టీడీపీకి తేడా లేదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఇలాంటి భావన అయితే ప్రజల్లో ఉత్పన్నం కాకూడదనే ఉద్దేశంతోనే టీడీపీ అధిష్టానం దీనిపై దృష్టి సారించింది. మండల స్థాయి నాయకులను మరో 2 రోజుల్లో పిలిపించి విచారించే అవకాశం ఉంది. ఆ దిశగా చర్యలు చేపట్టే అవకాశం ఉందని చెప్పేసి టీడీపీ నాయకులందరూ కూడా స్పష్టం చేస్తున్నారు.